ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. న్యూ వీడియోస్ చేయడం ఏంటో కానీ ఉన్న వీడియోస్కి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళడం అవుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, అందరికీ ఈ క్వశ్చన్ మీద డౌట్ ఉంది. ఏంటిదనంటే బర్న్స్ అయిన పేషెంట్కి ఎలాంటి వార్డులో అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ నుంచి ఏ వార్డ్కి షిఫ్ట్ చేయాలని. సో అందరూ ఐసోలేషన్ రూమ్ అంటున్నారు, అది కూడా కరెక్టే. అండ్ సి కూడా కరెక్టే, ఏ ప్రైవేట్ రూమ్ విత్ ఏ ప్రైవేట్ బాట్. ఎందుకు రేషనల్ ఏంటిది రెండుటి మధ్యలో? కొంతమంది కామెంట్స్ చేశారు, కామెంట్స్ కింద నేను ఆన్సర్ కూడా ఇచ్చాను. వన్స్ యూ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దట్ ఆల్సో. ఆన్సర్ అక్కడ సేమ్ ఉంది, మోర్ ఆర్ లెస్. ఐసోలేషన్ రూమ్ది ప్రైవేట్ రూమ్ది మెయిన్ మోటో ఆర్ రేషనల్ ఏంటిదనంటే, ఇన్ ఆర్డర్ టు గివ్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి, హైజీనిక్ మెయింటైన్ చేయడానికి. ఓకేనా? సో ఇక్కడైతే ప్రైవేట్ రూమ్లో ప్రైవేట్ బాత్ ఉందని అంటున్నారు, కానీ ఐసోలేషన్ రూమ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రైవేట్ బాత్ మనం పేషెంట్కి స్నానం చేయించకపోయినా కూడా హైజీనిక్ థింగ్స్ మెడికల్ స్టాఫ్ వాళ్ళు హైజీనిక్ ప్రొసీజర్స్ చేయడానికి యూజ్ అవుతుంది. క్లెన్సింగ్ ప్రొసీజర్ లైక్ అంటే వోండ్ డ్రెస్సింగ్ లాంటివి. సో బోత్ ఆర్ సేమ్ అనమాట. మళ్ళీ ఇలాంటివి రెండు ఇచ్చినప్పుడు దేంట్లో వెళ్ళాలి అని అంటే మీరు రెండుటికి కరెక్ట్ ఉంటుంది. ప్రీవియస్లో ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని అడగండి. లేకపోతే ప్రీవియస్లో మీరు వినే ఉండొచ్చు. ఇలాంటివి ఏవైనా వచ్చాయనుకోండి ఆప్షన్స్ లైక్ టూ ఆన్సర్స్ కరెక్ట్ ఉంటే వాళ్ళు వ్యాలిడేషన్ 2కి ఇస్తారు. లేకపోతే ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది వస్తే మార్క్స్ యాడ్ చేస్తారు. సో అలాంటివి ఏవైనా చెయ్యొచ్చు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటిదంటే, నేను ఆన్సర్ చేసింది కూడా కరెక్టే, మీరు చెప్తున్నది కూడా కరెక్టే. యూ క్యాన్ గో ఫర్ విత్ ద 2 ఆప్షన్స్. ఓకేనా? వన్ మోర్ థింగ్, దిస్ క్వశ్చన్, 1 type ఆఫ్ అండర్ న్యూట్రిషన్. నేను ఆప్షన్ ఇచ్చింది స్టంటింగ్, కానీ అందరూ మాల్ న్యూట్రిషన్ కూడా ఎందుకు రాదు అని అడిగారు. నేను అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టంటింగ్ అంటే ఏంటిది? ఫ్రమ్ ప్రెగ్నెన్సీ టైం నుంచి 2 years ఆఫ్ ఏజ్ ఆఫ్ బేబీ వరకు ఆ బేబీది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అకార్డింగ్ టు ద ఏజ్ ఉండదు, బికాస్ ఆఫ్ మాల్ నరిష్డ్. ఓకేనా? మాల్ నరిష్డ్ వల్ల ఉంటుంది. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ స్టంటింగ్. మళ్ళీ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్. అందులో అండర్ న్యూట్రిషన్, ఓవర్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది. ఓవర్ న్యూట్రిషన్ అంటే ఎగ్జాంపుల్ ఒబేసిటీ. ఇప్పుడు ఒక చైల్డ్ బేబీ ఒబేసిటీ ఉంటే మనం హెల్దీ బేబీ అని అనగలుగుతామా? అనలేము, బికాజ్ తను ఏమంటారు, వెల్ నరిష్డ్ చైల్డ్ కార్డ్ అనమాట. సో అది 2 things ఉంటాయి. ఇక్కడ 1 type ఆఫ్ అండర్ న్యూట్రిషన్ అని స్పెసిఫిక్గా అడిగారు. మళ్ళీ ఆప్షన్లో స్టంటింగ్ అని కూడా ఉంది, కాబట్టి యూ హ్యావ్ టు గో విత్ ద స్టంటింగ్ ఓన్లీ, నాట్ విత్ ద మాల్ న్యూట్రిషన్. ఓకేనా? సో ఒకవేళ స్టంటింగ్ అనేది లేకుండా మాల్ న్యూట్రిషన్ ఒకటే ఆప్షన్ ఉంటే దెన్ యూ హ్యావ్ టు గో విత్ అప్పుడు అక్కడ మాల్ న్యూట్రిషన్ కరెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ స్పెసిఫిక్ రీజన్ నేను ఇవ్వగలిగాను, రేషనల్ కూడా ఇవ్వగలిగాను స్టంటింగ్కి, మాల్ న్యూట్రిషన్కి. అలానే బర్న్స్ కేస్కి నేను ఇవ్వలేకపోయాను. 3rd and 4th ఆప్షన్ది రెండిటివి రేషనల్ ఒక్కటే ఉంది. ఓకేనా? సో నేను చెప్పాలనుకుంటుంది మీకు అర్థమయ్యే ఉండొచ్చు. అక్కడ 3 and 4th రెండు కరెక్టే అనమాట. కాకపోతే ఐసోలేషన్కి ఎందుకు వెళ్ళలేదంటే, ఐసోలేషన్లో రూమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రైవేట్ రూమ్లో విత్ ప్రైవేట్ బాత్ అని ఉంది కాబట్టి అది చాలా కొంచెం స్పెసిఫిక్గా క్లియర్గా ఇచ్చారు కాబట్టి నేను ఆ ఆప్షన్ కరెక్ట్ అని చెప్తున్నాను. సో ఇంకా మెజారిటీ ఆఫ్ ద బుక్స్ మీకు అది చెప్తున్నారంటే దెన్ యూ క్యాన్ గో విత్ ద ఐసోలేషన్ రూమ్ ఆల్సో. ఐసోలేషన్ కూడా కరెక్ట్ అని నేను చెప్తున్నాను. సో ఇలాంటివి కొన్ని థింగ్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆల్రెడీ కమెంట్ సెక్షన్లో మీరు అడిగితే దానికి అక్కడ ఆన్సర్ ఇస్తున్నాను. సో మీరు నా ఆన్సర్ తోటి సాటిస్ఫైడా లేదా అనేది ఒక చిన్న మెసేజ్ పెట్టండి. డౌట్ వచ్చినప్పుడు ఎలాగో అడుగుతున్నారు, సో మా డౌట్ క్లియర్ అయ్యింది అని కూడా ఒక మెసేజ్ పెట్టండి. సో దట్ నేను కూడా సాటిస్ఫై అవుతాను కదా, దట్ యూ పీపుల్ ఆర్ అండర్స్టూడ్ అని. అండ్ వన్ మోర్ థింగ్, రిపీటెడ్గా అంటే ఎప్పుడో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి వీడియోస్ చూస్తున్నారు. వీడియోస్ చూసినప్పుడు కూడా ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ రెక్టిఫై చేసినాయి మళ్ళీ దాంట్లో కామెంట్స్లో పెడుతున్నారు. నేను మళ్ళీ ఏదో కొత్త ప్రాబ్లం ఏమో అన్నట్టుగా ఒక డౌట్ వస్తుంది అనమాట. మళ్ళీ చూస్తే అది పాత డౌటే ఉంటుంది. సో నేను వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటిదనంటే, ఒకవేళ మీరు ప్రీవియస్ అంటే ఇప్పుడు లేటెస్ట్వి కాకుండా ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూస్తే అందులో చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే నేను ఆల్రెడీ వాటిని రెక్టిఫై చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో ఒక్కసారి అలాంటి వాళ్ళు కామెంట్స్ చూసుకోండి. కామెంట్స్లో కూడా మీకు ఆన్సర్ కరెక్ట్గా నేను ఏది కరెక్షన్ చేయలేనట్టు మీకు కనిపిస్తే అప్పుడు మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? ఎందుకంటే నేను అప్లోడ్ అయిన వీడియోని
కరెక్ట్ అయితే చేయలేను. నేను చేయగలిగింది ఒక్కటే ఎడిట్ అంటే అది చేయలేను కాబట్టి కమెంట్స్ చేయగలుగుతాను, లేకపోతే ఇలాంటిది ఇంకొక వీడియో చేసి మీకు పెట్టగలుగుతాను. అంతేకాని వీడియోని అయితే నేను ఏం చేయలేను కదా. సో అందుకని చెప్తున్నాను. సో అలాంటి వాటి కరెక్షన్స్ ఇద్దరు కామెంట్స్లోనైనా ఇస్తాను, లేకపోతే ఇలాంటిది ఒక వీడియోనైనా పెడతాను. సో జస్ట్ అవి వాచ్ చేయండి, ఓకేనా. ఇది కూడా మెయిన్లీ వీడియో చేయడానికి కారణం ఏంటిదనంటే, ఎవరైతే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, దోస్ హు ఆర్ లిజనింగ్ మై వర్డ్స్, అంటే మై వీడియోసే చూస్తున్నారు, నేను వాళ్ళకి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. బికాస్ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక్క మార్కుతోటి కూడా లైఫ్ చేంజ్ అయ్యేది ఉంటుంది. కాబట్టి ఐ డజంట్ వాంట్ టు రిగ్రెట్ ఇట్ ఫ్యూచర్లో. అరే నా విన్నారు కాబట్టి ఇలా అయ్యిందని, అలాంటిది ఇంకొక అంటే అలాంటి థింగ్స్ ఫ్యూచర్లో అవ్వకూడదు అనేదే ఇది క్వశ్చన్ అనమాట, ఇది ఈ వీడియో అనమాట. సో ఐఎమ్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ, దట్స్ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియో హౌ టు అంటే ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్దామని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఐ హ్యావ్ ఎ టైమ్ ఐ విల్ డూ దట్. అదర్వైజ్ ఇదే నాది లాస్ట్ వీడియో అవ్వచ్చు బిఫోర్ ఎగ్జామ్కి అనమాట. ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఏమీ లేదు. నా అడ్వైస్ ఏంటిదనంటే, ఇక కొత్త థింగ్స్ ఇప్పుడు ఆల్రెడీ టుడే ఈజ్ ద మండే. సో ఇప్పుడు కొత్తవి నేర్చుకోవడం కంటే మనం ఏవైతే నేర్చుకున్నామో వాటిని రివిజన్ చేసుకుంటూ వెళ్తే మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కొత్తవి నేర్చుకుంటే అన్ని డౌట్సే క్రియేట్ అవుతాయి. సో రివిజన్ పర్పస్ అయినా నేను ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ మీద వీడియోస్ చేశాను. కాబట్టి ఆ వీడియోస్ మీరు రిపీటెడ్గా చూస్తే చాలు, కొత్తగా చేయాల్సిందైతే ఏమీ లేదు. మళ్ళీ ఏమైనా చేసి ఏదైనా చిన్న మిస్టేక్స్ అవుతే మళ్ళీ అది కొత్తవి ఏమైనా చేస్తే అని అంటున్నాం. సో అందుకే నేను ఆ కన్ఫ్యూజన్ మీలో క్రియేట్ చేయదలుచుకోలేదు. అందుకని ఇంకా మాక్ టెస్ట్లు అలాంటివి కూడా ఏం చేయదలుచుకోలేదు బిఫోర్ ఎగ్జామ్. సో ఒకటి వీడియో చేయాలనుకుంటున్నాను, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, అది టైం ఉంటే నేను చేస్తాను, ఓకేనా. సో టెన్షన్ ఏమీ పడకండి, బీ కూల్. సో మెజారిటీ ఆఫ్ ద ఆన్సర్స్ ఎట్లా ఉంటాయో అవే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో టూ త్రీ అదర్ వీడియోస్ని చూసి కూడా మీరు కంపేర్ చేసుకుంటూ ఏది కరెక్ట్ ఏది రాంగ్, దాని వెనుక ఉన్న రేషనల్ ఏంటిది అని చేసి అంటే ఆలోచించి ఆన్సర్స్ని గ్రాస్ప్ చేయండి. ఎవరు ఏది గుడ్డిగా చెప్తే నమ్మకండి, నేను కూడా ఏది చెప్పినా కూడా నమ్మకండి. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఇఫ్ ఐ గివింగ్ ఏ ప్రాపర్ రీజనింగ్ అండ్ ప్రాపర్ రేషనల్ బిహైండ్ ఇట్, అప్పుడే నమ్మండి, అప్పటి వరకు ఏవి నమ్మకండి. సో దిస్ ఈజ్ ద పాయింట్స్ ఐ వాంట్ టు సే, ఓకే. దెన్ ఇక్కడికే నేను ఈ వీడియో స్టాప్ చేసేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. We will meet in the next video with another topic. Till then, take care. Bye. I'm a love one, if you make a bad man sing,